ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మన దేవునికి ఒక పేరుంది, ఏంటంటే సమాధానకర్త అని. అంటే లోకంలో సమాధానం కొరకు మనం వెతుకుతాం, కానీ అది దొరకదు. ఎందుకు దొరకదు అంటే లోకంలో సమాధానం లేదు కాబట్టి కదా. కాబట్టి సమాధానం మనం కావాలి అనుకుంటే దేవుని దగ్గరికి రావాలి, ఆయన అడగాలి, ఆయన యొద్ద నుండి సమాధానాన్ని మనము పొందుకోవాలి. రైతులా కాబట్టి ఆయన పేరు సమాధానకర్త. ఆయన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు అని చెప్పి వాక్యం చెప్తుందన్నమాట. ఇప్పుడు నువ్వు ఎన్ని పంటలు వేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఏం చేసినా కూడా తృప్తిగా నువ్వు తినలేవు, తృప్తిగా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. అలా ఉండాలన్నా కూడా ఆయన కృప కదా. కాబట్టి అందుకే ఆయన చెప్తున్నాడు ఏమంటే, మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తానని చెప్తున్నాను అనమాట. కాబట్టి ఆయన నిన్ను తృప్తిపరిస్తే, ఆయన కృప చూపితే నువ్వు తృప్తిగా తినగలుగుతావు, తృప్తిగా ఉండగలుగుతావు అని చెప్పి దేవుడి వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన దగ్గరకు వస్తే, ఆయన కృపను వేడుకుంటే అప్పుడు నువ్వు తృప్తిగా ఉండగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్.